ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం జూన్ 17, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 28వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనకి బలాన్ని కలగాలని నియమించి ఉన్నాడంట. దేవుడు మన కొరకు దయచేసిన దానిని బలపరుస్తాడంట. దేవుడు ఏదైతే మనకి ఇవ్వాలి అనుకుంటున్నారో, ఏదైతే మన నిమిత్తం చేసి ఉన్నారో దానిని బలపరిచి మన జీవితంలోకి అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. అయితే ప్రియమైన దేవుని వారలారా, మనము మన పితరులను చూసుకున్నట్లయితే ఎలా అయితే దేవుని మీద ఆధారపడి దేవుని ముందు పెట్టి వారు దేవునితో నడిచారో, దేవుని యొక్క మార్గాలను వారు త్రోవ తప్పిపోకుండా నడిచారు, ఎలా అయితే ప్రతి సమస్యలోనూ దేవునికి ఆనుకున్నారో అదే రీతిలో మనం ఉన్నప్పుడు దేవుడు మన పక్షాన పూర్ణ రక్షణను కలుగజేయాలని, మరణమును తప్పించి దేవుడు మనలను ఆయన వశం చేసుకోవాలని, ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనకి ఏర్పరిచిన దానిని మనకి ఇవ్వాలని ఆశపడుతున్నారు. అయితే మన బలహీన సమయంలో దేవుడు తన బలాన్ని మనకిస్తాడు. మన కృంగుబాటులో దేవుడు తన ధైర్యాన్ని మనకిస్తాడు. మన విషయంలో దేవుడు ప్రతి దానిలో కూడా కలుగజేసుకొని మన పక్షాన వ్యాజ్యం ఆడతాడు. దేవుడు దావీదు పక్షాన చేసినట్లుగా, దేవుడు తన భక్తుల పక్షాన చేసినట్లుగా శత్రువుల విషయంలోనే కానివ్వండి, శోధన విషయంలోనే కానివ్వండి, యుద్ధము విషయంలోనే కానివ్వండి, సమస్యల విషయంలోనే కానివ్వండి, శ్రమల విషయంలో కానివ్వండి, దేవుడు మన పితరుల తన భక్తుల విషయంలో ఎలా అయితే కలుగజేసుకొని వారి పక్షాన నిలబడ్డారో, వారికి బలమును ప్రసాదించి ఆ బలము గుండా దేవుడే ఆ బలమును పూనుకొని యుద్ధం చేశారో, మన జీవితంలో కూడా అలాంటి కార్యమే చేయాలని దేవుడు ఆశపడుతున్నారు. కానీ ఆ ఆశను నెరవేర్చడానికి మనం అవకాశం ఇస్తున్నామా అంటే దేవుని మీద ఆధారపడితేనే దేవుడు మన జీవితంలో ఆ అవకాశాన్ని ఇస్తారు. దేవుని ఆనుకుంటేనే దేవుడు మన జీవితంలో ఆ కార్యం చేస్తారు. దేవుడు బలవంతుడు గనుక ఆ బలిష్టమైన రెక్కల క్రింద మనం ఉంటేనే దేవుడు ఆయన యొక్క బలాన్ని మన మీద కొమ్మరిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మరి ఆశపడుతున్న రీతిలో ఆయన బలాన్ని మన కొరకు నియమించాడు కనుక, మనకు బలం ఇవ్వడానికి చూస్తున్నాడు కనుక ఆ బలమును మనం పొందుకోవాలని, మన బలమును బట్టి మనం అతిశయపడకుండా దేవుని బలమును బట్టి మనం అతిశయపడుతూ మరి దేవుడు మనకి ఇవ్వాలనుకున్నది మనం పొందుకోవాలని ఈ వాక్యం మన అందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.